ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యగర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మన సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన కుసుము కూడా 1200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.